guys, welcome back to our channel. Let's go travel. Guys, ఇది డే 7. డే 7లో మనం వచ్చేసరికి బేలూరు, నిన్న నైట్ బేలూరు వచ్చాము. బేలూరులో దర్శనం చేసుకొని మార్నింగ్ మేము బేలూరు టు చిక్మగళూరు వెళ్తున్నాం. ఈ రోజంతా ఎక్స్ప్లోరింగ్ చిక్మగళూరులో. లెట్స్ గో. కర్ణాటక పశ్చిమ ఘాట్ల నడుమ ఓ మాయాలోకంలో ఉన్నది ఈ చిన్న పట్టణం. ఇది కదల కాఫీ భూమి. వెల్కమ్ టు చిక్కమగళూరు. గైస్, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి చిక్కమగళూరులోకి ఎంటర్ అవ్వాలంటే. చిక్కమగళూరు, ద ల్యాండ్ వేర్ హిస్టరీ అండ్ నేచర్ బ్లెండ్ సీమ్లెస్లీ. ఒకప్పుడు శకరాయపట్నం పాలకుడు రుక్మాంగదుడు తన చిన్న కుమార్తెకు వరంగా ఇచ్చిన భూమే ఈ చక్కని చిక్కమగళూరు. అందుకే ఈ పేరు. కన్నడలో చిక్క అంటే చిన్న అంటే యంగెస్ట్, మగులు అంటే డాటర్, ఊరు అంటే టౌన్. చిక్కమగళూ ఊరు ప్రాంతానికి అసలైన పేరు తెచ్చింది మటుకు కాఫీ. 17వ శతాబ్దంలో ఒక సూఫీ సెయింట్ బాబా బుదయాన్, ఆయన యమన్ నుంచి 7 కాఫీ గింజలు తెచ్చి ఈ కొండల్లో నాటారు. ఇవే బాబా బుదయాన్ గిరి కొండలు. అప్పటి నుంచి ఈ భూమి మారింది. కాఫీ తోటలతో నిండి నీళ్ల జలపాతాలతో మెరుస్తూ ప్రతి ప్రయాణికుడిని ఆకర్షించే ప్రదేశంగా మారింది. మీ కాఫీ కప్పు తాగే ప్రతిసారి గుర్తుంచుకోండి, అది మొదలైంది ఇక్కడే, చిక్కమగళూరు గిరుల్లో. సో నెక్స్ట్ టైం యూ సిప్ ఏ కప్ ఆఫ్ కాఫీ, రిమెంబర్ ఇట్ మైట్ జస్ట్ హ్యావ్ ఇట్ రూట్స్ ఇన్ ద మ్యాజికల్ హిల్స్ ఆఫ్ చిక్కమగళూరు. అలా కారు ఉంటే పైన టాప్ వ్యూ ఉంటే మనం అలా నుంచొని చూడొచ్చు. అప్పుడు కొండపై నుంచి ఏదో ఒకటి బండరాయి వచ్చి మన నెత్తిమే పడిద్ది అనమాట. చిక్కమగళూరు సీ లెవెల్ నుంచి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. అబ్బా 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 అబ్బా, ఏం వ్యూ, ఏం వ్యూ. గైస్ చూడండి, ఏంది ఇది అసలు. గైస్ వ్యూ చూడండి, అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందండి. చూడ్డానికి మన 2 కళ్ళు సరిపోవు అనమాట. ఈ చిక్కమగళూరు అనేది ఒక నేచర్ లవర్స్కి చాలా అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పుడు మనకు కనిపించే చంద్రద్రోణ హిల్స్, ఆల్సో నోన్ యాజ్ బాబా బుదయాన్ గిరి హిల్స్. ఇలాంటి రోడ్స్లో అడ్వెంచర్ బైక్స్ ఉంటే ఎక్సలెంట్గా మనం నడపచ్చు. ఆ ఘాట్ రోడ్స్లో ఇలాంటి రోడ్స్లో మనకి అడ్వెంచర్ బైకే ఉండాలి. అప్పుడు కానీ మనం ఎంజాయ్ చేస్తాం రైడ్ని. జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి రోడ్లు. గైస్, అలాగా ఘాట్ రోడ్స్లో అలా ముందుకు వస్తే మాకు ఇక్కడ బోర్డ్ కనిపించింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఒక 11 కిలోమీటర్స్ వెళ్తే గలికరే వస్తుందంట. గలికరే లేక్ ఒకటి ఉంటుంది, గలికరే వ్యూ పాయింట్ ఉంటుంది. మేము ఆ లేక్ చూడలేదు, వ్యూ పాయింట్కి అయితే చూసాము. నెక్స్ట్ దానికే వెళ్తాం మనం. గైస్, ఎదురుగా జీప్లో కనిపించేది మన తెలుగు వాళ్ళే. తర్వాత అర్థమైంది అనమాట మాకు. గైస్, ఇప్పుడు మనం వెళ్ళబోతుంది షూటింగ్ స్పాట్ అనమాట. దీనికి షూటింగ్ స్పాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే చాలా షూటింగ్స్ జరిగినాయి కాబట్టి ఇక్కడ. అన్నని అడ్రస్ అడుగుతున్నారు అనమాట. అన్నకి చాలా బాగా తెలుసు అన్నట్టు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ప్లేసెస్. తీరా చూస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళింది కూడా ఫస్ట్ టైం. గైస్, వచ్చేసాం గలికరే వ్యూ పాయింట్కి. ఇప్పుడు మనం ఆ చివరి లెఫ్ట్ సైడ్లో మనకు ఆ చివరి కనిపిస్తున్న ఆ హిల్ దగ్గరికి మనం ట్రెక్ చేసుకుని వెళ్ళబోతున్నాం. ఇది హిల్ ఏరియా వ్యూ పాయింట్. చూడండి, వెళ్తున్నారు ఒక్కొక్కరు చిన్నగా ఆ ట్రెక్కింగ్కి. చివరి కనిపించే హిల్ మీదకి మనం వెళ్ళబోతాం. వ్యూ మటుకు ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. వెళ్తున్నాం గైస్, మనం ట్రెక్ చేసుకొని వెళ్తున్నాం. ఆ పైకి వెళ్తున్నాము. తెలుసు కదా గైస్, మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని, మంచి ఫిట్గా ఉంటాం అనమాట.
ఓ ఆయాసం వచ్చేస్తుంది గైస్. చూడండి మీకు అక్కడ స్ట్రైట్గా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా, మనం అక్కడి నుంచి ఇప్పుడు ఈ పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇంకా పైకి వెళ్తున్నాం స్లోగా. ఈడు చూడండి గైస్, ఏకంగా బండి స్కూటీ వేసుకొని పైకి వచ్చేసాడు. చూడగానే పైకి రాగానే మేము షాక్ అయ్యాము, ఇక్కడ కూడా వచ్చాడు అని. వస్తున్నారు మన కుర్రోళ్ళు చిన్నగా. ఫస్ట్ నేను వచ్చేసాను అనమాట స్లోగా, వాళ్ళు చిన్నగా వస్తున్నారు. కనిపిస్తున్నారు చీమల్లాగా. అలా చిన్న ఫోటోషూట్ అయిందనమాట. మా డిపి దూల్పేట వీడియో తీద్దాం రండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ చూస్తున్నారు అన్నమాట. ఇట్లుంటుంది మన వాళ్ళతో. మనం వెళ్ళింది ఆ వ్యూ పాయింట్గా. ఇది ఇక్కడి నుంచి వ్యూ అని. మేము ఫస్ట్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని చూడగానే ఇటు వచ్చేసాము. తర్వాత తెలిసింది మాకు అక్కడ చిన్న దర్గా ఉందని. ఇక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్స్ చూసి ఆశ్చర్యపోయాము, చిన్నగా పడుతున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అలా ఉందన్నమాట. ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్? అది వాటర్ ఫాల్ కాదన్న. అండ్ మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ జరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం గైస్. ఆ నెక్స్ట్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి అనమాట. ఒక అడ్వెంచరస్ రైడ్ చేసాం అనమాట. మీకు నా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.